మ్యామ్ పీజీ లా సెట్ ఎగ్జామ్‌కి ఏవైనా కొంచెం ప్రిపరేషన్ చేపించండి. ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్పండి అని మీలో ఎంతో మంది నన్ను రిక్వెస్ట్ చేశారు. సో, ఈ వీడియోస్ అన్నీ మీకోసం చేస్తున్నాను. టీఎస్ పీజీ లా సెట్ ఎగ్జామ్ ఇంకొక నెక్స్ట్ 8-9 డేస్‌లో ఉంది. సో, ఈ లాస్ట్ మొమెంట్‌లో ఈ టీఎస్ పీజీ లా సెట్‌కి మీకు హెల్ప్ అవ్వాలి అని చెప్పి నేను కొన్ని సీరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. సో, ఇప్పటివరకు కనుక మీరు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ టుడేస్ లెక్చర్ మనం రీసెంట్‌గా అయిన అంటే 4థ్ మే వెరీ రీసెంట్‌గా అయిన ఏపీ పేపర్ డిస్కస్ చేస్తున్నాం. మ్యామ్ ఏపీ పీజీ లా సెట్ పేపర్ ఎందుకు ఇప్పుడు డిస్కస్ చేయాలి అనంటే చాలా సార్లు ఓవర్‌లాపింగ్ క్వెషన్స్ ఒస్తాయి. ఏపీలో అడిగిన క్వెషన్సే చాలా సార్లు తెలంగాణలో కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. ఇంపార్టెంట్ క్వెషన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి 2 ఎగ్జామ్స్‌కి కామన్ ఉంటాయి కాబట్టి, టీఎస్ ఇప్పుడు రాసే వాళ్ళు కూడా ఒకసారి రీసెంట్‌గా అయిన ఏపీ పేపర్ ఖచ్చితంగా సాల్వ్ చేసుకొని వెళ్ళాలి. ఇవాల్టి లెక్చర్‌లో మన క్వెషన్ పేపర్‌లో ఉండే పార్ట్ ఏ క్వెషన్స్ నేను డిస్కస్ చేస్తున్నాను. ఎల్ఎల్ఎం పేపర్‌లో 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ టోటల్ 40 మార్క్స్‌కి 40 క్వెషన్స్. దీంట్లో జూరిస్ప్రూడెన్స్ టాపిక్ అలాగే కాన్స్టిట్యూషన్ టాపిక్ గురించి క్వెషన్స్ ఉంటాయి. మన మొత్తం పేపర్‌లో నిజానికి మాక్సిమం స్కోరింగ్ అంటే ఇదే. పార్ట్ ఏ. సో, అలాంటి మాక్సిమం స్కోరింగ్ ఉన్న పార్ట్ ఏ నేనిప్పుడు డిస్కస్ చేస్తున్నాను. నాతో పాటు మీ నోట్‌బుక్ అవన్నీ తెచ్చుకొని రెడీ అయిపోండి. బీ అలర్ట్. లాస్ట్ మొమెంట్‌లో చదివేటప్పుడు ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంటే. మనం లాస్ట్ మొమెంట్‌లో స్కోర్ పెంచుకోవాలంటే ఏమో లాస్ట్‌కి చదివిన ఏ పాయింట్ మనకి ఆ స్కోర్ పెంచుతుందో మనకు తెలీదు కాబట్టి మాక్సిమం అలర్ట్‌నెస్‌తో చదవాలి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ క్వెషన్. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ అనలిటికల్ స్కూల్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్? ఖచ్చితంగా జూరిస్ప్రుడెన్స్‌లో స్కూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కూల్స్ అండ్ ఆ స్కూల్స్‌తో ఉన్న జూరిస్ట్ పేర్లు. ఇవి మీకు ఖచ్చితంగా తెలియాలి. అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్‌లీ ఆస్క్డ్ ఇస్ స్కూల్. ఈ అనలిటికల్ స్కూల్‌నే మనం పాజిటివ్ స్కూల్ అని కూడా అంటూ ఉంటాం. దీన్నేమంటాం పాజిటివ్ స్కూల్ ఆఫ్ లా అనన్నా, అనలిటికల్ స్కూల్ ఆఫ్ లా అన్నా సేమ్ అన్నమాట. ఈ అనలిటికల్ స్కూల్‌కి, పాజిటివ్ స్కూల్‌కి ఫాదర్ ఎవరు అనంటే మన వెరీ ఫేమస్ జాన్ ఆస్టిన్. ఆస్టిన్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ జ్యూరిస్ట్. అయితే ఆస్టిన్ చెప్పిన విషయాలేంటి అనేది ఒక్కసారి ఇక్కడే రివిజన్ చేసేసుకుందాం. సో, నేను ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ డిస్కస్ చేస్తున్నప్పుడే ఇక్కడే సైమల్టేనియస్‌గా ఆ కాన్సెప్ట్ గురించి మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్కస్ చేసేస్తాను. సో, ఏ క్వెషన్ మిస్ చేయకుండా ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. అండ్ నౌ కమింగ్ బ్యాక్ టు జాన్ ఆస్టిన్. జాన్ ఆస్టిన్ ఏం చెప్పారు? లా అంటే ఏంటి అని అడిగినప్పుడు 2 విషయాలు చెప్పారు. లా ఈస్ నథింగ్ బట్ అ కమాండ్. కమాండ్ ఎవరి కమాండ్? ఎవరో ఒకళ్ళ ఆదేశాలు. ఎవరి ఆదేశాలు అనంటే ఒక సావరీన్ అని ఉంటారు. ఒక సావరీన్ అథారిటీ. ఆ అథారిటీ చెప్పిన ఆదేశాలు, ఆ అథారిటీ ఇచ్చిన కమాండే మనకి లా అవుతుంది. ప్లస్ ఎవరైనా కనుక అటువంటి ఆదేశాలని ఫాలో అవ్వకపోతే, అటువంటి కమాండ్స్ ఫాలో అవ్వకపోతే, వాళ్ళకి సమ్ అమౌంట్ ఆఫ్ సాంక్షన్ అంటే ఏదో ఒకలాంటి పనిష్మెంట్ అనేది ఉంటుంది. దాన్నే మనం లా అంటాం అని చెప్పి. ఆస్టిన్ ప్రకారంగా లా అంటే ఏంటి? సమ్ అథారిటీలో ఉన్న వ్యక్తి చెప్పిన కమాండ్స్‌ని మనం లా అంటాం. ఆ కమాండ్స్ కనుక ఫాలో అవ్వకపోతే ఎవరైతే ఫాలో అవ్వరో వాళ్ళకి సాంక్షన్స్ ఉంటాయి. సాంక్షన్స్ అంటే పనిష్మెంట్స్ ఉంటాయి. అలా ఫాలో అవ్వకపోతే పనిష్మెంట్స్ వేటికైతే ఉంటాయో దాన్నే మనం లా అంటామని జాన్ ఆస్టిన్ చెప్పారు. వెరీ ఇంపార్టెంట్. ఈ అనలిటికల్ స్కూల్‌కి సంబంధించి ఇంకొక వెరీ ఇంపార్టెంట్ జ్యూరిస్ట్ ఇస్ జెర్మీ బెంథమ్. వెరీ ఇంపార్టెంట్. బెంథమ్ గురించి కూడా ఈ పేపర్‌లో క్వెషన్స్ ఉన్నాయి. అవి కూడా చూద్దాం. గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ లా స్కూల్ ఆర్ అనలిటికల్ లా స్కూల్‌లో జాన్ ఆస్టిన్‌తో పాటు ఉండే ఇంకొకరెవరు? బెంథమ్. జెర్మీ బెంథమ్ ఆయన. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ వాల్క్జైస్ట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. నిజానికి పేపర్‌లో మరీ టఫ్ క్వెషన్స్ అడగలేదు ఈసారి. ఆల్‌వేస్ ఈజీ క్వెషన్సే వచ్చాయి. సో, వాల్క్జైస్ట్ అనేది హిస్టారికల్ స్కూల్ ఆఫ్ లా ఆర్ హిస్టారికల్ స్కూల్స్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్ చదువుతాం. ఈ వాల్క్జైస్ట్ గురించి చెప్పింది ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి సావిగ్నే. అగైన్ హిస్టారికల్ స్కూల్‌లో ఉండే ఇంపార్టెంట్ ఫిలాసఫర్ ఆర్ ఇంపార్టెంట్ జ్యూరిస్ట్ ఎవరు అంటే సావిగ్నే. వాల్క్జైస్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే పీపుల్ నుంచి వస్తుంది లా అనేది. ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ పీపుల్ అని అర్థం. సో, వాల్క్జైస్ట్ వాల్క్ అంటే ఇన్ జనరల్ పీపుల్, ఫోక్. ఎఫ్ఓఎల్‌కే అని రాస్తాం కదా! ఫోక్. వాళ్ళనే జర్మన్‌లో ఫోక్ అన్న వర్డ్ ఇంగ్లీష్ టర్మ్. అదే టర్మ్ మనం జర్మన్‌లో తీసుకుంటే వాల్క్ అనంటాం. సో, వాల్క్జైస్ట్ అంటే ఫోక్ ఆర్ నార్మల్ పీపుల్ అండ్ పీపుల్ యొక్క యాస్పిరేషన్స్. సో, ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ పీపుల్ అని అర్థం. వాల్క్జైస్ట్. హిస్టారికల్ లా స్కూల్ ఏం చెప్తోంది? ఇన్ జనరల్‌గా పీపుల్ ఏదైతే అనుకుంటారో, ఏదైతే ఫాలో అవుతూ వస్తారో అదే మనం లాగా కన్సిడర్ చేస్తామని చెప్తారు.
దీనికి ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు మనకు తెలియాల్సిన వాళ్ళు సావిగ్నే. సావిగ్నే. ఓకే. విచ్ థియరీ ఆఫ్ లా ఈస్ అసోసియేటెడ్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రాండ్ నార్మ్? అనదర్ ఇంపార్టెంట్ క్వెషన్. గ్రాండ్ నార్మ్ అనేది హాన్స్ కెల్సన్ అన్న వ్యక్తి ఎవరు? హాన్స్ కెల్సన్. హూ ఇస్ ద జ్యూరిస్ట్? హాన్స్ కెల్సన్. హాన్స్ కెల్సన్ చెప్పారు. గ్రాండ్ నార్మ్ అనేది ప్యూర్ థియరీ ఆఫ్ లా కిందకొస్తుంది. యాక్చువల్లీ హాన్స్ కెల్సన్ అన్న ఈ పర్సన్ ఒక బుక్ రాశారు. ఆ బుక్ పేరే ప్యూర్ థియరీ ఆఫ్ లా. ఈ ప్యూర్ థియరీ ఆఫ్ లా అన్న బుక్‌లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. అది గ్రాండ్ నార్మ్. సో, ఆ గ్రాండ్ నార్మ్ అంటే మీనింగ్ ఏంటి అనంటే ప్రతి కంట్రీలోనూ ఒక మాసివ్ ఫౌండేషన్ అనేది ఉంటుంది. ఒక ఫౌండేషనల్ లా అని ఉంటుంది. ఆ ఫౌండేషనల్ లా నుంచి చిన్న చిన్న లాస్ అన్నీ పుట్టుకొస్తాయి అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో చూస్తే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. విచ్ ఈస్ ద ఫౌండేషనల్ లా. ఫౌండేషనల్ లా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా అన్న ఒక డాక్యుమెంట్ ఉంది కాబట్టి మనకి బోల్డెన్ లాస్ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనందరి దగ్గర రైట్ టు వోట్ ఉంది. కానీ అసలు ఇండియా ఒక డెమోక్రసీ కాబట్టే కదా అందరి దగ్గర రైట్ టు వోట్ ఉంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎవరైనా కంటెస్ట్ చేయొచ్చు ఎలక్షన్స్. 18+ అబోవ్ ఉన్న వాళ్ళందరికీ ఓట్ వేసే హక్కు ఉంది. ఇలాంటి ఎన్నో రైట్స్ మనకి ఒరిజినల్‌గా ఎందుకొచ్చాయి? కాన్స్టిట్యూషన్‌లో మన కంట్రీ ఒక డెమోక్రసీ అని డిసైడ్ చేశారు కాబట్టి. అసలు కాన్స్టిట్యూషన్ ఆ మెయిన్ ఫౌండేషన్ లాలోనే ఇటువంటి ఆప్షన్స్ లేకపోయి ఉండుంటే ఇండియాలో ఇన్ని లాస్ ఉండేవి కావు. సో, అలాంటి ఒక సిమిలర్ కాన్సెప్ట్‌ని ఎప్పుడో చెప్పారు హాన్స్ కెల్సన్ అండర్ ప్యూర్ థియరీ ఆఫ్ లా. సో, గ్రాండ్ నార్మ్, గ్రాండ్ నార్మ్, గ్రాండ్ నార్మ్ అన్న వర్డ్ రాగానే మీరేం గుర్తుపెట్టుకోవాలి? హాన్స్ కెల్సన్. ఆయన చెప్పిన థియరీ ఏంటి ఆర్ చెప్పిన బుక్ పేరేంటి అనంటే ప్యూర్ థియరీ ఆఫ్ లా. ఓకే. నేను కొంచెం ఫాస్ట్‌గానే డిస్కస్ చేస్తాను. మనం చాలా క్వెషన్స్ డిస్కస్ చేయాలి కాబట్టి. హూ సెడ్ దట్ లయబిలిటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ ద బాండ్ ఆఫ్ నెసెసిటీ దట్ ఎగ్జిస్ట్స్ బిట్వీన్ రాంగ్ డూయర్ అండ్ రెమెడీ? అసలు ఇక్కడ క్వెషన్ మీనింగ్ ఏంటి అనంటే లయబిలిటీ ఏంటి? లయబిలిటీ అంటే ఏంటి అని ఒక క్వెషన్ వచ్చిందండి. సో, నిజానికి జ్యూరిస్ప్రుడెన్స్‌లో అందరూ ఏం చదువుతాం మ్యామ్ అన్న దానిపైన అసల కన్‌ఫ్యూజన్ పడిపోతూ ఉంటారు. నేను చాలా సింపుల్‌గా చెప్తాను. అసలు లా అంటే ఏంటి? లా మనకి రైట్స్ ఇస్తుంది అని అంటాం. ఆ రైట్స్ అంటే ఏంటి? లా వలన ఒక లీగల్ డ్యూటీ ఉంది అని అంటాం. డ్యూటీ అంటే ఏంటి? లయబిలిటీ మన బేర్ యాక్ట్స్‌లో కనుక మనం చూసుకొని చదువుకుంటుంటే లయబుల్ టు పే డ్యామేజెస్, లయబుల్ టు పనిష్మెంట్. ఆ లయబుల్ అంటే వర్డ్ మీనింగ్ ఏంటి? ఇలాంటి వర్డ్స్ అండ్ మీనింగ్స్ ఆహ్, ఆ మీనింగ్స్ వెనకాలున్న రీజన్స్ ఇవన్నీ అర్థం చేసుకోవడమే జ్యూరిస్ప్రుడెన్స్. సో, వాట్ ఈస్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటే వాట్ ఈస్ లా? అసలు లా డెఫినిషన్ ఏంటి? లాలో రైట్స్ ఉంటాయా? రైట్స్ ఉంటే ఎన్ని టైప్ ఆఫ్ రైట్స్ ఉంటాయి? లయబిలిటీస్ ఉంటాయి. ఎన్ని టైప్ ఆఫ్ లయబిలిటీస్ ఉంటాయి? ఇవన్నిటి గురించి అర్థం చేసుకొని దాని వెనకాల ఉన్న రీజన్స్‌ని అర్థం చేసుకోవడమే సో, మరి జూరిస్ప్రుడెన్స్‌లో లయబిలిటీ అంటే ఏంటి అని అడిగినప్పుడు సాల్మన్ చెప్పాడంట. ఎవరు చెప్పారు? మన సాల్మన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జ్యూరిస్ట్. ఆయన ఏం చెప్పారంటే ఇట్ ఈస్ ఎ బాండ్ ఆఫ్ నెసెసిటీ అట. దేని మధ్య నెసెసిటీ ఎవరికి? ఇట్ ఈస్ ఎ నెసెసిటీ బాండ్. ఇట్స్ ఎ బాండ్ విచ్ ఎక్సిస్ట్స్ బిట్వీన్ రాంగ్ డూయర్. ఎవరైతే తప్పు చేశారో రాంగ్ డూయర్ ఆ మనిషికి అండ్ ఫైనల్‌గా తప్పు చేయడం వలన ఉండే రెమెడీకి అంటే ఆ తప్పు జరిగిపోయింది. ఆ తప్పుని ఎలాగోలా సరిదిద్దుకోవాలి. రెమెడీ అంటే అదే. తప్పు జరిగింది. ఆ తప్పుని సరిదిద్దుకోవాలి. సో, తప్పు జరిగిన వాళ్ళకి తప్పుని సరిదిద్దుకోవడానికి ఉన్న సొల్యూషన్. రెమెడీ అంటే ఇక్కడ ఏంటి? సొల్యూషన్. సింపుల్‌గా మన భాషలో చెప్పుకోవాలంటే సొల్యూషన్. ఒక తప్పు జరిగిపోయింది. మీరు ఆ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీరే తప్పు చేశారనుకోండి. యూ ఆర్ ద రాంగ్ డూయర్. యూ ఆర్ ఇన్ దట్ సిట్యుయేషన్. ఇప్పుడు నేను ఏం చేస్తే దాంట్లోంచి బయటకొస్తాను? మరి ఈ సిట్యుయేషన్‌లో నాకు సొల్యూషన్ ఏంటి? అని అన్నప్పుడు మనం వాడే ఆ టర్మే లయబిలిటీ. నిజంగా ఒకసారి ఆలోచించండి. కరెక్టే ఇది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంట్రాక్ట్ ఉంది. ఒక కాంట్రాక్ట్‌లో మీరు చేయాల్సినవన్నీ మీరు చేయలేకపోయారు. మీరు బ్రీచ్ చేశారు. సో, రాంగ్ డూయర్ మీరు. ఇప్పుడు తప్పు జరిగిపోయింది. ఆ సొల్యూషన్ ఏంటి మరి? ఆ సిట్యుయేషన్ నుంచి బయటికి రావాలి అనంటే కాంపెన్సేషన్ ఇవ్వండి. సో, లయబిలిటీ ఏంటి ఆ కేస్‌లో? కాంపెన్సేషన్. సో, లయబుల్ టు కాంపెన్సేషన్ అని అంటాం. ఆర్ సమ్ క్రైమ్ చేశారు. తప్పు జరిగిపోయింది. అక్కడి నుంచి మీరు బయటికి రావాలి. మరి ఎలా బయటకొస్తారు? సొల్యూషన్ ఏంటి? రెమెడీ ఏంటి? సొల్యూషన్ ఏంటి? పనిష్మెంట్ తీసుకొని ఆ పనిష్మెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత బయటికి రండి. సో, లయబుల్ టు పనిష్మెంట్ అంటే మీనింగ్ అది. సో, ఒక రాంగ్ డూయర్‌కి, సొల్యూషన్‌కి ఆర్ రాంగ్ డూయర్‌కి, నెసెసిటీకి మధ్యన ఉన్న రిలేషన్‌షిప్‌ని లయబిలిటీ అంటామని ఎంతో బ్యూటిఫుల్‌గా, ఎక్స్‌ట్రీమ్‌లీ బ్యూటిఫుల్లీ అండ్ సింప్లీ పుట్ బై సాల్మన్. ఇఫ్ యూ రియల్లీ లవ్ ద లానా, జ్యూరిస్ప్రుడెన్స్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. నిజానికి మనం లా
కాలేజెస్‌లో జ్యూరిస్ప్రుడెన్స్ చదువుకున్నప్పుడు ఏవో 4 విషయాలు బై హార్ట్ చేసుకొని వెళ్తా. అది కాదండి. నిజానికి జ్యూరిస్ప్రుడెన్స్ అంటే అది కాదు. లా ఎందుకు ఇలా ఉంది? మనం ఇవాళ ఇండియాలో ఇలాంటి ఒక బేర్ యాక్ట్ ఉంది. ఎందుకు అలాగే ఉంది? ఇంకొక లా ఎందుకు లేదు? మనం బేర్ యాక్ట్‌లో ఈ టర్మ్స్ వాడుతున్నాం అంటే ఎందుకు అలా వాడుతున్నాం? అని ఉన్న బ్యాక్ స్టోరీకి కావాల్సిన ఆన్సర్స్ అన్నీ మనకి anyways, let's move on. Which of the following schools believes that law is discovered? Another beautiful question. Actually, I really like the questions they have asked. అందుకనే ఈ పేపర్‌ని డిస్కస్ చేస్తున్నాను. ఎందుకు అంటే అవన్నీ ఎంత బ్యూటిఫుల్ క్వెషన్స్ అంటే క్వెషన్‌లో అంటే క్వెషన్‌తో పాటు మనం ఒక కాన్సెప్ట్‌ని బాగా అర్థం చేసుకునే విధంగా క్వెషన్స్ అన్నీ ఉన్నాయి. అందుకని నేను యాస్ ఇట్ ఈస్ ఐ సెడ్ ఫస్ట్ నేను ఇదే క్వెషన్ పేపర్ మన టీఎస్ స్టూడెంట్స్‌తో కూడా షేర్ చేసుకుంటాను అని ఐయామ్ డిస్కసింగ్. లా ఈస్ డిస్కవర్డ్ ఆర్ ఫౌండ్ అండ్ కెనాట్ బి ఆర్టిఫిషియల్లీ మేడ్ అని చెప్పింది ఎవరు అని అంటే మన హిస్టారికల్ స్కూల్. ఇందాకే మనం చూసాం కదా హిస్టారికల్ స్కూల్ అంటే వక్చైస్ట్. మన సావిగ్నే చెప్పినట్టు స్పిరిట్ ఆఫ్ ద పీపుల్. జనాలు ఏమనుకుంటున్నారు, మన ఫోక్స్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ ద్వారా డెవలప్ అయిందే లా. లా అంటే ఎవరో కమాండ్ ఆఫ్ ద సావరిన్నో వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో కాదు. యాజ్ అ సొసైటీ మనం అందరం ఐ మీన్ ఇప్పుడని కాదు, ఓవర్ ద ఇయర్స్ వి ఆర్ సోషల్ యానిమల్స్. మనకంటూ ఒక కమ్యూనిటీ ఉండేది. డిఫరెంట్ కమ్యూనిటీస్ వాళ్ళ ఆచార వ్యవహారాలతో ఎన్నో కస్టమ్స్ తీసుకొచ్చారు. ఆ కస్టమ్సే రాను రాను లాగా తయారయ్యాయి. అవునా? సో అలాగా పీపుల్ ఏం ఫాలో అయితే అది లా అవుతుంది. సో లా అనేది క్రియేట్ చెయ్యం. ఇట్ ఈస్ నాట్ ఇన్వెంటెడ్. సో హిస్టారికల్ స్కూల్ వాళ్ళ ప్రకారంగా లాని క్రియేట్ చేయలేం, ఇన్వెంట్ చేయలేం. వి కెనాట్ మేక్ ఇట్. ఇవాళ ల్యాబ్‌లో కూర్చొని ఇవాళ నా ఆఫీస్ రూమ్‌లో నేను కూర్చొని లా నేను రాయలేను. మీరు రాయలేరు. లా ఈస్ డిస్కవర్డ్. సొసైటీలో ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ ఫాలో అవుతూ ఉన్నారు. దాన్నే మనం తీసుకొచ్చి దగ్గర పరిస్తే అదే లా అవుతుంది అని చెప్పిన వాళ్ళందరూ మన హిస్టారికల్ స్కూల్ థింకర్స్ అన్నమాట. ద ఆన్సర్ హియర్ ఇస్ హిస్టారికల్ స్కూల్. చూడండి ఇది జస్ట్ క్వెషన్ ఆన్సర్‌లా బై హార్ట్ చేస్తే మీకు ఎప్పటికి గుర్తుండదు. అక్కడ వాళ్ళు చెప్తున్నదేంటి? ఆ చెప్పిన ప్రిన్సిపల్ ఈ లింక్ అయ్యే ఒరిజినల్ థాట్ ప్రాసెస్ ఉన్న స్కూల్ ఏంటి అని అలాగా చెప్పిన విషయానికి దాని వెనకాల ఉన్న థాట్ ప్రాసెస్‌ని కనెక్ట్ చేసుకుంటూ చదివితేనే మీకు స్కూల్స్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, టు విచ్ సోర్స్ ఆఫ్ లా ఇస్ ద డాక్ట్రిన్ ఆఫ్ స్టారే డెసిసిస్? స్టేర్ డెసిసిస్ అని కొంతమంది చదువుతారు. స్టారే డెసిసిస్ అని కొంతమంది చదువుతారు. ప్రొనౌన్సియేషన్ మీ ఇష్టం. స్టారే డెసిసిస్ అని నేను చదువుతాను. సో, ఈ స్టేర్ డెసిసిస్ ఆర్ స్టారే డెసిసిస్ మీనింగ్ ఏంటి? డెసిసిస్ అంటే డెసిషన్ ఆల్రెడీ టేకెన్. డెసిషన్ అని మీనింగ్. డెసిషన్. ఓకే. సో, డెసిషన్ తీసేసుకున్న కేసెస్‌ని స్టారే అంటే ఫాలో ఇట్ అన్నమాట. సో, ఆల్రెడీ ఏవైతే డెసిషన్స్ మేము తీసేసుకున్నామో, ఆ డెసిషన్స్‌ని మీరు ఫాలో అవ్వండి అని చెప్పడమే స్టారే డెసిసిస్. దాన్నే మనం ఇండియాలో జ్యుడిషియల్ ప్రెసిడెంట్ అని అంటాం. ఇండియానే కాదు కామన్ లా సిస్టమ్స్‌లో జ్యుడిషియల్ ప్రెసిడెంట్ అని దాన్నే అంటాం. సో, ఒక కోర్ట్ ఆల్రెడీ ఒక విషయాన్ని ఆలోచించి ఒక జడ్జ్‌మెంట్ ఇచ్చి ఆ కేస్‌లో డిసైడ్ చేసినప్పుడు, ఆ కేస్‌లో ఆ కోర్ట్ వారు చెప్పింది మిగతా కోర్ట్స్ కూడా ఫాలో అవ్వాలి అని చెప్పడమే జ్యుడిషియల్ ప్రెసిడెంట్. దాన్నే డాక్ట్రిన్ ఆఫ్ స్టారే డెసిసిస్ అని కూడా అంటాం. వెరీ ఇంపార్టెంట్. Which among the following has classified the instances of strict liability into 3 types? Mistake of law, mistake of fact, accident. నిజానికి చాలా మంది అడుగుతారు, మ్యామ్ అసలు ఈ జ్యూరిస్ప్రుడెన్స్ సబ్జెక్ట్‌కి ఇవాళ మనం చదువుకుంటున్న లాకి సంబంధం ఏంటి అని. మనం ఇవాళ చదువుకుంటున్న ప్రతి లా పాయింట్ ఎక్కడో అక్కడ జ్యూరిస్ప్రుడెన్స్‌తో కలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకప్పుడు ఐపీసీ తీసుకున్నా ఇప్పుడున్న బిఎన్ఎస్ తీసుకున్నా మనం మిస్టేక్ ఆఫ్ లా, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, యాక్సిడెంట్ అని ఎక్కడ చదువుతాం? జనరల్ ఎక్సెప్షన్స్ చాప్టర్. బై ద వే ఇంకొక పాయింట్ మన ఈ ఎగ్జామ్‌కి అంటే టీఎస్‌పీజీ, ఎల్సెట్‌కి బిఎన్ఎస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందులో బిఎన్ఎస్‌లో వన్ స్పెసిఫిక్ చాప్టర్. వాట్ ఈస్ ద చాప్టర్? జనరల్ డిఫెన్సెస్ ఆర్ జనరల్ ఎక్సెప్షన్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది. ఆ మొత్తం చాప్టర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి ఆ జనరల్ ఎక్సెప్షన్స్ అన్న వెరీ ఇంపార్టెంట్ చాప్టర్‌లో ఏముంటాయి? ఇవే ఉంటాయి. మిస్టేక్ ఆఫ్ లా, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, యాక్సిడెంట్, ప్రైవేట్ డిఫెన్స్ వీటి గురించే ఉంటాయి. సో, అసలు ఈ మిస్టేక్ ఆఫ్ లా అంటే ఒకటుంటుంది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని ఒకటుంటుంది. యాక్సిడెంట్ అంటే ఒకటుంటుంది అని అని మీరో నేనో కనిపెట్టలేదు. అది ఎప్పుడో మన సాల్మన్ చెప్పారు అండర్ జ్యూరిస్ప్రుడెన్స్. వాటెవర్ సాల్మన్ సెడ్ దాన్నే మనం ఇప్పుడు జ్యూరిస్ప్రుడెన్స్ సబ్జెక్ట్‌లో చదువుకొని దాని యొక్క ప్రాక్టికల్ యుటిలిటీయే ఇప్పుడు ఈ బిఎన్ఎస్‌లో మనం అప్లై చేస్తున్నాం. సో, డే టు డే మీరు బిఎన్ఎస్ ఫాలో అవుతున్నారు.
అంటే దాని వెనకాల ఉన్న ఎంతో థాట్, ఎంతో మంది ఆలోచించి లా ఇలా ఉండాలి, ఇలా ఉంటే సొసైటీకి మంచిది, ఇలా ఉంటేనే అది జస్టిస్ అవుతుంది అని ఎంతోమంది ఎప్పుడో ఆలోచించారు. అలా ఆలోచించిన వన్ ఆఫ్ ద మెంబర్స్‌లో మన ఫేవరెట్ సాల్మన్ ఉన్నారు. అవునా కదా! సాల్మన్ ప్రకారంగా ఈ లయబిలిటీని 3 పార్ట్స్‌గా డివైడ్ చేయొచ్చు. మిస్టేక్ ఆఫ్ లా, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, యాక్సిడెంట్. ఓకే. సో, ఐ హోప్ ఐ హావ్ ఇంటర్‌కనెక్టెడ్ ఇట్. ఈ దీని ద్వారా నా ఇంటెన్షన్ ఏంటి అంటే ఏదో ఒకటి క్వెషన్ ఆన్సర్ బై హార్ట్ చేయడమనే కాదు. లా అంటే ఒక ప్రేమ పుట్టి, మ్యామ్ నేను నిజంగా లీగల్ రిసర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు లా అంటే ఏంటో అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. అని ఎవరైనా ముందుకొస్తే చాలు. ఒక్కలైనా మ్యామ్ నౌ ఐ యాక్చువల్లీ లవ్ లా. నాకు లా నేర్చుకోవాలని ఉంది. చదవడం నాకు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది అని ముందరికొస్తే చాలు. నా పర్పస్ సర్వ్ అయిపోతుంది. ఎనీవేస్ నెక్స్ట్ క్వెషన్. ఇది జైటిల్‌మెన్. జైటిల్‌మెన్ గురించి ఎక్కువ రిపీట్ అవ్వదు. సో, ఇది ఫైన్. ఇది కావాలంటే ఈ క్వెషన్ కావాలి అంటే ఆప్షనల్‌గా తీసుకోండి. మిగతావేవి ఆప్షనల్ తీసుకోకూడదు. యూ కెన్ టేక్ దిస్ అబౌట్ జైటిల్‌మెన్. ఆహ్, పర్సనాలిటీ గురించి చెప్పారు. కావాలి అంటే జస్ట్ ఇంత గుర్తుపెట్టుకోండి. పర్సనాలిటీ అన్న కీవర్డ్ టైటిల్‌మెంట్‌తో లింక్ చేసుకోండి. సరిపోతుంది. ఇది రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా యాక్చువల్లీ లేవు. నెక్స్ట్ హూ హూ డిఫైన్ అన్ ఆబ్లిగేషన్ యాస్ ఇట్ ఎటమాలజికల్లీ డినోట్స్ is a tie whereby one person is bound to perform some act for the benefit of other. Obligation. యాక్చువల్లీ మనకి ఇంగ్లీష్‌లో కూడా ఈ మీనింగ్ సేమే. ఆబ్లిగేషన్. బాగా ఆబ్లిగేటెడ్‌గా ఉన్నాను. లైక్ సపోజ్ మనం అంటూ ఉంటాం కదా! వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. ఇప్పుడు నాకు కూడా ఆబ్లిగేషన్ ఉంది. నేను కూడా హెల్ప్ చేయాలి వాళ్ళకి. వాళ్ళు ఆ ఫంక్షన్‌కొచ్చారు. వి ఆల్సో హావ్ టు గో టు దేర్ ఈవెంట్. ఇలా తెలియకుండానే మనం ఈ ఆబ్లిగేషన్ అన్న వర్డ్ కరెక్ట్‌గానే వాడుతూ ఉంటాం. ఆబ్లిగేషన్ ఉంది ఆర్ ఆబ్లిగేషన్ బిట్వీన్ 2 పీపుల్ ఉంది. ఇట్ ఈస్ ఎ రిలేషన్‌షిప్. వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక బంధం ఉంది. ఏదో ఒక టై లాగా ఉంది. సంథింగ్ ఈస్ టైయింగ్ దెమ్ టుగెదర్. ఒకళ్ళు ఇంకొకళ్ళు బెనిఫిట్ కోసం చేయాలి అని చెప్పడమే ఆబ్లిగేషన్. వాళ్ళెవరో వచ్చి మీకు హెల్ప్ చేశారు. సో, వాళ్ళు మీకొచ్చి మీకు బెనిఫిట్ ఇచ్చారు. ఇప్పుడు మీకు కూడా ఒక ఆబ్లిగేషన్ క్రియేట్ అయిపోయింది. మీరు కూడా ఇప్పుడు వాళ్ళు వెళ్లి వాళ్ళకేదో ఒక హెల్ప్ చేయాలి. అదే ఆబ్లిగేషన్. ఈ ఆబ్లిగేషన్ గురించి చెప్పిందెవరు అంటే హాలండ్. సో, ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్ క్వెషన్ ఐల్ టెల్ యూ. ఎందుకంటే చాలా మంది ఇలాంటి వాటికి అన్నిటికి ఏం చెప్పాను, నేనే చెప్పాను బండ గుర్తు సాల్మన్ పెట్టమని. బట్ ఈ పర్టిక్యులర్ క్వెషన్‌కి ఆన్సర్ సాల్మన్ కాదు హాలండ్. ఓకే. సో, హాలండ్ యాక్చువల్లీ టాక్స్ అబౌట్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్. సో, అలా గుర్తుపెట్టుకోండి. హాలండ్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ గురించి మాట్లాడారు. సో, హాలండ్ అంటే ఆబ్లిగేషన్స్. సో, ఆబ్లిగేషన్ యొక్క డెఫినిషన్ వచ్చేసి ఇచ్చింది మన హాలండ్. ఓకే. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వెషన్ ఆల్మోస్ట్ నేను ప్రతి పేపర్‌లోనూ దీనికి కాదు యూజీసీ నెట్ ఎగ్జామ్‌లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. స్టేట్ నెట్ ఎగ్జామ్స్ అవుతాయి. ఆ దానికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. హాఫీల్డ్స్ అనాలిసిస్. అయితే ఇక్కడ గెస్ చేయడానికి ట్రై చేయకండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఇట్ ఈస్. డ్యూరల్ ఆపోజిట్స్ అని చెప్పి ఒక లిస్ట్ ఉంది. ఇది ఐ యామ్ క్లియర్‌లీ టెల్లింగ్ యూ. డ్యూరల్ ఆపోజిట్స్ అని ఒక లిస్ట్ ఉంది. లిస్ట్ ఆఫ్ 8 టర్మ్స్. ఒక 8 టర్మ్స్‌ని వన్ ఈస్ ఆపోజిట్ టు ది అదర్ అని చెప్పి 4 పెయిర్స్ క్రియేట్ చేశారు. ఎవరు క్రియేట్ చేశారు అంటే హాఫెల్డ్స్. ఓకే. ఎవరు క్రియేట్ చేశారు? హాఫెల్డ్. ఏం క్రియేట్ చేశారు? డ్యూరల్ ఆపోజిట్స్‌ని క్రియేట్ అంటే ఒక టోటల్ 8 టర్మ్స్‌ని తీసుకొని ఇది దీనికి అపోజిట్, ఇది దీనికి అపోజిట్, దీనికి అపోజిట్ అని చెప్పారు. నౌ ఇది రైట్ అని చదివి డ్యూటీ అని చాలా మంది పెడతారు. నో. ఇక్కడ లాజిక్ కాదు. ఈ 8 టర్మ్స్ ఆ హాఫెల్డ్ ఏం చెప్పారో అదే పెట్టాలి. సో, ఎగ్జాక్ట్‌లీ టర్మ్స్ ఏంటి అనేది మీరు బై హార్ట్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ లాజిక్ కాదు. ప్లీజ్ డు నాట్ అప్లై లాజిక్ ఫర్ దిస్ క్వెషన్. చాలా మంది లాజిక్ అప్లై చేసి ఈ క్వెషన్ అన్ని ఎగ్జామ్స్‌లోను తప్పు చేసొస్తున్నారు. డ్యూరల్ ఆపోజిట్ అనంటే లా ప్రకారంగా హాఫెల్డ్ ఆర్ లీగల్ థియరీ ప్రకారంగా హాఫెల్డ్ ఏ టర్మ్‌ని ఆపోజిట్‌గా కన్సిడర్ చేశారు అని. సో, హాఫెల్డ్ ఏం కన్సిడర్ చేశారు? రైట్‌కి నో రైట్ ఇస్ ద ఆపోజిట్ అని ఆయన కన్సిడర్ చేశారు. సో, రైట్ ఒకటి, డ్యూటీ ఒకటి. రైట్ అండ్ డ్యూటీ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ కాదు. నో రైట్ ఇవి ఆపోజిట్స్. రైట్ అనంటే నో రైట్ అని చెప్పాలంట. నో రైట్ అని చెప్తే రైట్ అని చెప్పాలంట. సో, మనం చిన్న పిల్లలకి బిగ్, స్మాల్, టాల్, షార్ట్ ఇవన్నీ ఆపోజిట్స్ నేర్పిస్తూ ఉంటాం గదా! సో, ఆన్ సిమిలర్ గ్రౌండ్స్ వి హావ్ టు లెర్న్ ఫర్ అవర్ నౌ లా ప్రకారంగా ఆర్ లీగల్ థియరీ ప్రకారంగా ఆపోజిట్స్ ఏంటి అని. నో రైట్‌కి రైట్ అనేది వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ ద డ్యూరల్ ఆపోజిట్. సో, నౌ డ్యూటీ ఉందా? డ్యూటీకి డ్యూరల్ ఆపోజిట్ ఏంటి అని గనక అడిగారనుకోండి మీరేమని రాస్తారు? ప్రివిలేజ్ అని రాయాలి. ఏమని రాయాలి? ప్రివిలేజ్ అని రాయాలి. అలాగే పవర్ అని ఇంకో వర్డ్ ఉంది. పవర్ ఇచ్చి దానికి డ్యూరల్ ఆపోజిట్ అని అడిగారనుకోండి
అప్పుడు పవర్ ఒక దగ్గర పవర్ ఉంటే ఇంకొకరి దగ్గర డిసెబిలిటీ ఉంటుంది. సో పవర్ అండ్ డిసెబిలిటీ ఆర్ డ్యూరల్ ఆపోజిట్స్ టు ఈచ్ అదర్. సిమిలర్లీ ఇమ్యూనిటీ ఒక దగ్గర ఉంటే ఇంకొక దగ్గర లయబిలిటీ ఉంటుంది. ఇవి మీరు ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి. ఇవి ఈ 8లో ఎనీ కాంబినేషన్ అడగచ్చు. డ్యూటీ ఇచ్చి ప్రివిలేజ్, ప్రివిలేజ్ ఇచ్చి డ్యూటీ, ఇమ్యూనిటీ ఇచ్చి లయబిలిటీ, లయబిలిటీ ఇలా ఏదైనా అడగచ్చు. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ మీరు నోట్స్లో రాసుకొని ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి. సరేనా? నెక్స్ట్, ట్రస్ట్ ఓనర్షిప్ ఇస్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ డూప్లికేట్ ఓనర్షిప్. ఓనర్షిప్ పొజెషన్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. మీకు కనుక ఐడియా ఉంటే జూరిస్ప్రూడెన్స్లో ఆ టాపిక్ పేరే అది. వీఆర్ టాకింగ్ అబౌట్ పొజెషన్ అండ్ ఓనర్షిప్. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓనర్షిప్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొజెషన్ గురించి మనం మాట్లాడతాం. సో ట్రస్ట్ ఓనర్షిప్ అనేది డూప్లికేట్ ఓనర్షిప్. ఎందుకు? సింపుల్గా చెప్తాను. ఒక ట్రస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ట్రస్ట్ యొక్క బెనిఫిట్ వచ్చే పర్సన్ వేరు, బెనిఫిషియరీ అని అంటాం. ఒక ట్రస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆ ట్రస్ట్ నుంచి ఏవైతే డబ్బులు వస్తాయో ఆ డబ్బులు ఒక పర్సన్కి వెళ్తాయి, వాళ్ళు బెనిఫిషియరీ అవుతారు. కానీ ఈ ట్రస్ట్ని యాక్చువల్గా పొజెస్ చేసి ఎవరైతే డే టు డే మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారో, ఎవరైతే రెగ్యులర్గా ఆ ట్రస్ట్ దగ్గరికి వెళ్ళి దాన్ని మేనేజ్ చేసి దాంట్లో ఉంటూ ఎవరైతే ఆ సిచ్యువేషన్స్ అన్ని చూసుకుంటారో ఆ పర్సన్ వేరే ఉంటారు. సో ట్రస్ట్ ఓనర్షిప్ అందుకనే డూప్లికేట్ ఓనర్షిప్. చూడ్డానికి ఒకరి దగ్గర ఉన్నట్టు ఉంటుంది, బట్ రియల్ ఓనర్ ఆర్ రియల్ బెనిఫిషియరీ వేరే. అందుకనే ట్రస్ట్ ఓనర్షిప్ని ఏమని అంటాం? డూప్లికేట్ ఓనర్షిప్ అని అంటాం. సరేనా? ద లీగల్ సిచ్యువేషన్ వేర్ 2 or more persons. ఇది కూడా అదే చాప్టర్. ఏ చాప్టర్? పొజెషన్ అండ్ ఓనర్షిప్ అని చాప్టర్ ఉందన్నాను కదా, అదే చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్. The legal situation where 2 or more persons possess the same thing at the same time, but their claims are not adverse to each other, such possession is called as. దీని మీనింగ్ ఏంటో సింపుల్గా చెప్తాను. మీరు చాలాసార్లు ఈ వర్డ్ విని ఉంటారు, ఈ వర్డ్ వినకపోవచ్చు, బట్ జాయింట్ పొజెషన్ ఆర్ కో పొజెషన్ ఆర్ కో ఓనర్స్ ఇలాంటి ఆర్ కన్జాయింట్ పొజెషన్ ఇలా విన్నారా? దీని మీనింగ్, దీని వెనకాల ఉన్న లాటిన్ టర్మే ఇదనమాట, కాంపెసెసో అనేది. అక్కడ వాళ్ళు ఏం రాస్తారు చూడండి, 2 or more persons ఆర్ పొజెసింగ్ ద సేమ్ థింగ్. ఒక ప్లాట్ ఆఫ్ ల్యాండ్ ఉందనుకోండి, ఈ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ పైన అట్ ద సేమ్ టైం ఇద్దరికి హక్కు ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళే చెప్పారు. బట్ దేర్ క్లెయిమ్స్ ఆర్ నాట్ అడ్వర్స్ టు ఈచ్ అదర్. నాట్ అడ్వర్స్ టు ఈచ్ అదర్ అని అంటే, వన్ సెకండ్, మీనింగ్ నాట్ అడ్వర్స్ టు ఈచ్ అదర్. దీని మీనింగ్ ఏంటి అని అంటే వీళ్ళిద్దరు ఒకరినొకరు కొట్టుకోవట్లేదు. దే ఆర్ నాట్ అడ్వర్స్, మన ఇద్దరం కొట్టుకోవట్లేదు. అదే ల్యాండ్ పైన అట్ ద సేమ్ టైం ఇద్దరికి హక్కులు ఉన్నాయని ఇద్దరు ఒప్పుకుంటున్నారు. బట్ నాకు హక్కు ఉంది, నీకు హక్కు ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఇద్దరం కలిసి ఉందాం. ఇద్దరికి హక్కు ఉంది కాబట్టి ఇద్దరం ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకుందాం, ఇద్దరం ఎంజాయ్ చేద్దాం అని అనుకున్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ యాజ్ జాయింట్ పొజెషన్, కో పొజెషన్. దానికి ఉన్న లీగల్ టర్మ్ ఆర్ లాటిన్ టర్మ్ ఫ్రాంక్లీ కాల్డ్ యాజ్ కాంపెసెసో. కాంపెసెసో. సో నిజానికి ఇక్కడ ఈ లాటిన్ టర్మ్ ఇవ్వకుండా జాయింట్ పొజిషన్ ఆర్ కో పొజిషన్ ఇచ్చి ఉంటే అందరూ ఆన్సర్ ఈజీగా పెట్టేవారు. ఇక్కడ లాటిన్ టర్మ్ కాంపెసెసో ఇవ్వడం వలన కొంచెం కష్టమైంది. వాట్ ఈస్ ఇట్? కాంపెసెసో. రైట్? నెక్స్ట్, అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, థియరీ ఆఫ్ లెజిస్లేషన్ బుక్ ఎవరు రాశారు? జర్మీ బెంథమ్. నేను ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నప్పుడే చెప్పాను, జర్మీ బెంథమ్ ఎవరు? మన అనలిటికల్ లా స్కూల్ ఆర్ పాజిటివ్ లా స్కూల్లో ఉండే అనదర్ ఇంపార్టెంట్ పర్సన్ ఇస్ జర్మీ బెంథమ్. జర్మీ బెంథమ్ ఇంకొక వెరీ వెరీ యూస్ఫుల్ థియరీ చెప్పారు, విచ్ ఇస్ యూటిలిటేరియన్ థియరీ. యూటిలిటేరియన్ థియరీ. యూటిలిటేరియన్ థియరీ ఏమని చెప్తోంది? ఒకవేళ కనుక ఒక సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాకపోతే మ్యాక్సిమం పీపుల్కి ఏదైతే బెనిఫిట్ ఇస్తుందో ఆర్ మ్యాక్సిమం పీపుల్కి ఏదైతే హ్యాపీనెస్ ఇస్తుందో అదే చేయండి. ఒకవేళ అలా మ్యాక్సిమం పీపుల్కి హ్యాపీనెస్ ఇచ్చేటప్పుడు సమ్ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి కనుక ఏవైనా బాధ వచ్చినా ఆర్ వాళ్ళకి నెగటివ్గా అది ఎఫెక్ట్ చేసినా దాన్ని ఇగ్నోర్ చేసేసేయండి. మ్యాక్సిమం బెనిఫిట్ ఆఫ్ పీపుల్ గురించి ఆలోచిద్దాం అని చెప్పే థియరీయే యూటిలిటేరియన్ థియరీ. మనం కోర్ట్ సినిమా కనుక చూస్తుంటే దాంట్లో ఒక ట్రాలీ ప్రాబ్లం, ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు మూవీ కోర్ట్ అని ఒక తెలుగు మూవీ కదా, దాంట్లో ఒక ట్రాలీ ప్రాబ్లం అని చెప్పి సాయి కుమార్ హీరోకి ప్రియదర్శికి ఇస్తూ ఉంటాడు. ప్రియదర్శి ఈజ్ జూనియర్ అడ్వకేట్, సార్ నాకు కేసు కావాలి అని అంటే ఒక ట్రాలీ ప్రాబ్లం ఇస్తాడు. యాక్చువల్లీ దాని పేరు ట్రాలీ ప్రాబ్లం. ఒక ఒక అంటే సమ్ ఐ థింక్ ట్రైన్ వెళ్తుంది,
ట్రైన్ లెఫ్ట్ సైడ్ వెళ్తే 5గురిని గుద్దేస్తుంది. రైట్ సైడ్‌కెళ్తే ఒకళ్ళని గుద్దుతుంది. నువ్వు 5 మెంబర్స్‌ని చంపుతావా? ఒకళ్ళని చంపుతావా? ఇలాంటి క్వెషన్ వస్తుంది. సో, దానికి ఆన్సర్ అనేది దేర్ ఈస్ నో కరెక్ట్ ఆన్సర్. ఆ ట్రాలీ ప్రాబ్లమ్ యాక్చువల్లీ జ్యూరిస్ప్రుడెన్స్‌లో ఉండే ప్రాబ్లమ్ మీరు జెర్మీ బెంథమ్‌ని అడిగారనుకోండి. జెర్మీ బెంథమ్ ఏమని చెప్తారు? జెర్మీ బెంథమ్ యూటిలిటేరియన్ థియరీని యూజ్ చేసుకొని ఏమని చెప్తారు? కరెక్టే మాక్సిమం పీపుల్‌కి హ్యాపీనెస్ రావాలి. అంటే 5 మెంబర్స్‌కి హ్యాపీనెస్ రావాలి. ఈ లోపల ఒకళ్ళ ప్రాణం పోయినా పర్వాలేదు కాబట్టి ఒకళ్ళ ప్రాణం తీసినా పర్వాలేదు అని చెప్పి జెర్మీ బెంథమ్ దానికి ఆన్సర్ ఇది నా కరెక్ట్ ఆన్సర్ అని చెప్తారు. అలా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీరు ఆస్టిన్‌ని అడిగారనుకోండి. ఆస్టిన్ వేరే ఆన్సర్ చెప్పొచ్చు. సో, ఇలాగ డిఫరెంట్ పీపుల్ విల్ గివ్ డిఫరెంట్ ఆన్సర్స్ టు దట్ క్వెషన్. బట్ మీరైతే జెర్మీ బెంథమ్‌ని మర్చిపోకూడదు అని అనుకుంటే ఆ ట్రాలీ ప్రాబ్లమ్ గుర్తుపెట్టుకోండి. యుటిలిటేరియన్ థియరీతో కనెక్ట్ చేసుకోండి. యుటిలిటేరియన్ థియరీ, జెర్మీ బెంథమ్ రాసిన బుక్ ఏంటి? థియరీ ఆఫ్ లెజిస్లేషన్. జెర్మీ బెంథమ్ ఏ స్కూల్‌కి చెందిన వాళ్ళు? ఎనలిటికల్ లా స్కూల్ ఆర్ ఎనలిటికల్ స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్‌కి చెందినవారు. ఓకేనా? According to Austin, the first attribute of ownership is that it is indefinite in point of user. అగైన్ ఇది అదే చాప్టర్. ఏ చాప్టరు? ఓనర్‌షిప్ అండ్ పొసెషన్ అని ఒక చాప్టర్ ఉంటుంది. ఆ టాపిక్ నుంచి వస్తున్నాయి క్వెషన్స్ అని చెప్పానా? అదే టాపిక్ నుంచి క్వెషన్. నౌ ఆస్టిన్ ప్రకారంగా ఓనర్‌షిప్ గురించి ఏం చెప్పాడు అని అడుగుతున్నా. ఆస్టిన్ ఓనర్‌షిప్ గురించి చెప్పిన విషయాలలో వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇండెఫినిట్ ఇన్ పాయింట్ ఆఫ్ యూజర్. దీని మీనింగ్ ఏంటి అంటే ఎలా కావాలంటే అలాగా ఆ పర్సన్ యూజ్ చేసుకోవచ్చు. సింపుల్‌గా తెలుగులో చెప్తాను. మీరు కనుక ఓనర్ అయితే మీ అన్‌లిమిటెడ్, ఇండెఫినిట్ ఎలా మీరు ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటారు యాస్ ఎ ఓనర్ మీకు కంప్లీట్ రైట్స్ ఉండాలి అని చెప్పింది ఆస్టిన్ అన్నమాట. సో, ఓనర్‌షిప్ అంటే మీకు ఇష్టం వచ్చినట్టు అని చెప్పిన థియరీ ఎవరిది అనంటే ఆస్టిన్. మీకిష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు అని ఆస్టిన్ భాషలో చెప్పాలి అనంటే ఇండెఫినిట్ ఇన్ పాయింట్ ఆఫ్ యూజర్. ఇండెఫినిట్ ఇన్ పాయింట్ ఆఫ్ యూజర్. సో, అన్‌లిమిటెడ్ వేస్‌లో మీకు నచ్చినట్టుగా అన్‌లిమిటెడ్‌గా ఇన్ అన్‌లిమిటెడ్ నంబర్ ఆఫ్ వేస్ యూ క్యాన్ యాక్చువల్లీ యూజ్ ద ల్యాండ్ ఆర్ ప్రాపర్టీ అని చెప్పింది ఆస్టిన్. బట్ ప్రాక్టికల్లీ స్పీకింగ్ టుడే దట్ ఇస్ నాట్ అలౌడ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను అంటే మీ అపార్ట్‌మెంట్, మీ సొసైటీ, మీ హౌసింగ్ కాలనీ వీళ్ళందరూ ఒప్పుకోరు కూడా. సో, దట్ ఈస్ నాట్ రియల్లీ అప్లికబుల్ టుడే. బట్ యాస్ పర్ ఆస్టిన్ దట్ ఈస్ వాట్ హి సెడ్ ఓనర్‌షిప్ అంటే ఏంటి? ఆ! ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ మనకి అన్ని ఎక్కడ చూసినా కూడా వస్తూ ఉంటాయి. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్స్ అగైన్ ఇలాంటివి మీకు తెలియాలి. దీంట్లో అన్నిటికన్నా ఫస్ట్ చూడండి మనం ఇందాక డిస్కస్ చేసిన బెంథమ్ గురించుంది. ప్లెజర్ అండ్ పెయిన్ థియరీ. ఏదైతే నేను యుటిలిటేరియన్ థియరీ అని పేరు చెప్పానో యుటిలిటేరియన్ థియరీ. సో, మాక్సిమం పీపుల్‌కి ప్లెజర్ రావాలి. తక్కువ పీపుల్‌కి పెయిన్ రావాలి అని ఏదైతే థియరీ చెప్పానో అది ఎవరు చెప్పారు? బెంథమ్ చెప్పారు. దాన్నే మనం ప్లెజర్ అండ్ పెయిన్ థియరీ అని కూడా అంటాం. సో, C2 ప్లెజర్ అండ్ పెయిన్ థియరీ. నిజానికి C2 ఒకే దగ్గరుంది. మిగతావన్నిటి దగ్గర లేనే లేదు. సో, డైరెక్ట్‌గా నేను ఆన్సర్ పెట్టేయొచ్చు. బట్ దీంట్లో ఇంకొక అనదర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ రాస్కో పౌండ్. రాస్కో పౌండ్ యొక్క సోషల్ ఇంజినీరింగ్ థియరీ ఈస్ ఆల్సో ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. సో, సోషల్ ఇంజినీరింగ్ థియరీ విచ్ ఈస్ గివెన్ బై రాస్కో పౌండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సోషల్ ఇంజినీరింగ్ థియరీ ఏం చెప్తుంది? లాని మన సొసైటీలో ఒక చేంజ్ తీసుకురావడం కోసం యూజ్ చేస్తాం. దీంట్లో ఉన్న బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ అవర్ ఇండియన్ సొసైటీలో మనం కనుక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ థియరీ చూడాలి అని అంటే హిందూ లా రిఫార్మ్స్ అని చూడొచ్చు. సతీ అబాలిషన్ యాక్ట్, విడో రీమ్యారేజ్ యాక్ట్, అలాగే చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ ఇలాంటి యాక్ట్స్ అన్నీ అరౌండ్ 1950s బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ సోషల్ రిఫార్మర్స్ బ్రిటిష్ ఇండియాలో తీసుకురావడం జరిగింది. సో, మనకు తెలుసు మనం చాలా సార్లు చదువుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి ఎంతో మంది బ్రహ్మో సమాజ్, ఆర్య సమాజ్ ద్వారా ఇలాంటి రిఫార్మ్స్ కోసం ఎంతో ఫైట్ చేశారని మనం చదువుకున్నాం. నౌ ఇక్కడ ఏమైంది చూడండి. సతీ అబాలిషన్ చెయ్యాలి అని సొసైటీలో కష్టం చెప్పలేదు. కష్టం ప్రకారంగా సతీ అబాలిషన్ అవుతున్నా కూడా సతీ అబాలిషన్ అనేది హ్యూమన్ రైట్స్, బేసిక్ హ్యూమన్ రైట్స్‌కి వయలేషన్. బేసిక్ రైట్స్ ఆఫ్ విమెన్‌కి వయలేషన్ అని చెప్పి సొసైటీలో మార్పు తీసుకురావాలి అనంటే ఖచ్చితంగా ఒక లా ఉండాలి. దాన్ని అబాలిష్ చేస్తూ అలా ఒక లా ఉంటేనే సొసైటీ మారుతుంది అని ఎక్స్‌పెక్ట్ చేసి తీసుకొచ్చారు. సో, ఇక్కడ నిజానికి సొసైటీ ఏం చెప్తే అది లా చేయలేదు. లాని తీసుకొచ్చారు. ఎందుకు? సో థట్ ఆ లాని యూజ్ చేసి సొసైటీని మారుస్తారు అని.
దాన్నే మనం సోషల్ ఇంజినీరింగ్ థియరీ అని అంటాం. సొసైటీలో ఒక చేంజ్ తీసుకురావడం కోసం మనందరం ఉన్న సొసైటీలో లా వచ్చి ఒక చేంజ్ తీసుకొస్తుంది. అలా చేంజెస్ రావాలి అని పెట్టే ఆలోచన వెనకాల ఉండే థియరీ ఇస్ సోషల్ ఇంజినీరింగ్ థియరీ. దట్స్ వై ఇట్ ఇస్ స్టిల్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇప్పటికి టుడే ఆల్సో we have a lot of practical utility for this theory. That's why it's very, very important. Social engineering theory, which is written by Roscoe Pound. Okay. Next, left wing of functional school. Left wing of functional school and then antaru and ante realist. సో మన స్కూల్స్‌లో అన్నిటికంటే రీసెంట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీసెంట్ స్కూల్ ఇస్ ద రియలిస్ట్ స్కూల్. దీన్నే మనం రియలిజం అని కూడా అంటాం. ఏమని అంటాం? రియలిజం కూడా అంటాం. ఇది రీసెంట్ టైమ్స్‌లో యూఎస్‌లో ఉన్న జ్యూరిస్. దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ యూఎస్ఏ. సో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉండే ఎంతోమంది హార్వర్డ్ అండ్ అదర్ ఐవీ లీగ్ కాలేజెస్ అని అంటాం కదా! అటువంటి ఐవీ లీగ్ కాలేజెస్‌లో ఎంతోమంది లా ప్రొఫెసర్స్ వాళ్ళ థాట్స్ ద్వారా షేప్ చేశారు ఇది రియలిజం. సో, రియలిజం స్కూల్ ఆర్ రియలిస్ట్ స్కూల్ ఏం చెప్తుంది అనంటే, లా గురించి ఎప్పుడో చెప్పిన విషయాల గురించి ఆలోచించడం కాదు. టుడే ఇన్ ద కరెంట్ సొసైటీ అసలు లా ఏం డ్యూటీ అసలు లా ఎలా ఉంది? లా ఏం పని చేస్తోంది? అన్న ప్రెజెంట్ విషయాల గురించి మాట్లాడుకుందాం. ప్రెజెంట్‌కి సంబంధించి ఇన్ ద రియల్ లైఫ్ ఎటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి? ఎటువంటి రిఫార్మ్స్ తీసుకురావాలి? ఎలా ఎలా అసలు లా పనిచేస్తుంది? ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం అని చెప్పిందే మన రియలిజం స్కూల్ ఆర్ రియలిస్ట్. సరేనా? నెక్స్ట్ విచ్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ డిఫైన్డ్ ఎ లీగల్ రైట్ ఇస్ ఎ లీగలీ ప్రొటెక్టెడ్ ఇంట్రెస్ట్. లీగల్ రైట్ అంటే మీనింగ్ ఏంటి? చాలా సార్లు మనం ఈ వర్డ్ వాడుతూ ఉంటాం. మ్యామ్ నాకు లా ప్రకారంగా రైట్స్ ఉన్నాయి. లీగలీ నాకు రైట్స్ ఉన్నాయి. అసలు ఈ లీగల్ రైట్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? లా మీకేమైనా ప్రొటెక్షన్ ఇచ్చి, ఒక విషయాన్ని కాపాడితే దాన్ని మనం లీగల్ రైట్ అంటాం. ఆ విషయాన్ని అంత సింపుల్‌గా ఎవరు చెప్పారు? ఐరింగ్. ఎవరు చెప్పారు? ఐరింగ్ చెప్పారు. ఈ ఐరింగ్ ఇచ్చిన థియరీ పేరే ఇంట్రెస్ట్ థియరీ అన్నమాట. ఐరింగ్ ఐ ఐ అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఐరింగ్ ఇంట్రెస్ట్ థియరీ. ఇక్కడ కూడా యాక్చువల్లీ ఐరింగ్ గురించి వచ్చింది కదా పైన. ఇక్కడ ఇదిగో ఈ క్వెషన్‌లో B1 సోషల్ కంట్రోల్ థియరీలో కూడా మనం ఏమని చెప్తా? ఐరింగ్. ఓకే. సో, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ మర్చిపోకండి. ఇంట్రెస్ట్ థియరీ, సోషల్ కంట్రోల్ థియరీ అని వచ్చినప్పుడు ఎవరి పేరు చెప్తారు మీరు? ఇదిగో ఐరింగ్ పేరు చెప్పాలి. మనం ఇంకొక 2, 3 క్వెషన్స్ ఉన్నాయి. జ్యూరిస్ప్రుడెన్స్‌లో ఆ క్వెషన్స్ చూసేసి నెక్స్ట్ లెక్చర్‌లో కాన్స్టిట్యూషన్ 20 క్వెషన్స్ నెక్స్ట్ లెక్చర్ డిస్కస్ చేస్తాను. అది ఇక్కడే లింక్ చేసేస్తాను. సో దట్ యూ డోంట్ మిస్ ఇట్. ఇది అయిపోగానే అది కూడా చూసేసేయండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ దీస్ ఈస్ అన్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ వాలిడ్ కస్టమ్ యాజ్ సోర్స్ ఆఫ్ లా. కస్టమ్‌ని మనం ఇప్పటికీ ఒక సోర్స్ ఆఫ్ లాగా వి ఫాలో. వి ఫాలో ఇట్ అండర్ ఇండియన్ లా. వి ఫాలో ఇట్ ఇన్ ఇంటర్నేషనల్ లా ఆల్సో. లాలో కూడా వి ఫాలో ఇట్. కాకపోతే దానికి మస్ట్ అండ్ షుడ్ పాయింట్ ఇస్ హ్యాస్ టు బి ఆఫ్ ఇమ్మెమోరబుల్ యాంటిక్విటీ. యాంటిక్ పీసెస్ అని అంటాం. యాంటిక్ జ్యువెలరీ. సో, యాంటిక్విటీ అని అంటే ఎప్పటి నుంచో ఉండాలి. అంటే పురాతన కాలం నుంచి ఉండాలి. అలా ఎంత పురాతనంగా ఉండాలి అని అంటే ఇమ్మెమోరియల్. అంటే మన మెమరీలో లేదు. అది ఎప్పుడు స్టార్ట్ అయిందో మనకు తెలీదు. ఎప్పటినుంచో ఉంది అని మాత్రం తెలుసు. ఇదిగో ఇలా స్పెసిఫిక్‌గా ఇప్పటి నుంచి వచ్చింది, అప్పటి నుంచి వచ్చింది అని చెప్పలేము. ఇమ్మెమోరియల్ ఎప్పటినుంచో ఉంది. ఎన్నో రోజుల నుంచి వచ్చింది. అలాగ ఫాలో అవుతూ వచ్చాం. యాంటిక్విటీ ఎప్పటినుంచో స్టార్ట్ అయ్యి అలా ఫాలో అవుతూ వచ్చాం. అలా ఉంటేనే మనం దాన్ని వాలిడ్ కస్టమ్‌గా గుర్తిస్తాం. సో, ఎసెన్షియల్ కండిషన్ ఆఫ్ ఎ వాలిడ్ కస్టమ్ ఇమ్మెమోరబుల్ యాంటిక్విటీ. అన్‌సర్టెన్‌గా ఉండకూడదు. సర్టెన్‌గా ఉండాలి. ఇమ్మోరల్‌గా ఉండకూడదు. మోరల్‌గా ఉండాలి. ఇట్ మస్ట్ బి ఇన్ ఫోర్స్ అట్‌లీస్ట్ 9 కంట్రీస్. నో. అలా కాదు. మీ సొసైటీలో మీ కస్టమ్ ఉంటుంది. సో, దేర్ ఈస్ నో వన్ కస్టమ్ దట్ ఎవ్రీబడీ ఫాలోస్. మీ సొసైటీకి అది కస్టమ్ అంతే. అలాగే ఇట్ హాస్ టు బి ఇన్ రిటన్ ఫార్మ్ ఓన్లీ. నో. కస్టమ్స్ ఎక్కడ రిటన్ ఫార్మ్‌లో ఉండవు. రిటన్ ఫార్మ్‌లో ఉంటే దానికి అసలు ప్రూవ్ చేయడం ఈజీ. రిటన్ ఫార్మ్‌లో ఉండవు. అవి మనం ఫాలో అవుతూ వస్తాం అంతే. దేర్ ఈస్ నథింగ్ రిటన్ డౌన్ ఫర్ అ కస్టమ్. నెక్స్ట్ అగైన్ who among the following propounded the social utility theory? యూటిలిటీ థియరీ జర్మనీ బెంత్. చూసారా? అసలు ఒకటే కాన్సెప్ట్ జర్మీ బెంథమ్ గురించి తీసుకొని సోషల్ యూటిలిటీ, ప్లెజర్ అండ్ పెయిన్
అలాగే ఇంకొక క్వెషన్ గూడా వచ్చింది. జర్మీ బెంథమ్ గురించి సేమ్ క్వెషన్ పేపర్‌లో ఇంకో క్వెషన్ గూడా వచ్చింది కదా! అదేది 1 సెకండ్. ఆయన రాసిన బుక్ పేరు గురించొచ్చింది. థియరీ ఆఫ్ లెజిస్లేషన్ ఈస్ రిటెన్ బై జెర్మీ బెంథమ్. సో దిస్ ఇస్ హౌ యూ హావ్ టు ప్రిపేర్. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇది. మీరు ఒక్క పర్సన్ గురించి తీసుకున్నారనుకోండి. ఆస్టిన్ కానీ, బెంథమ్ కానీ, హాలండ్ కానీ ఆర్ హూఎవర్ యూ టేక్. వాళ్ళు ఏం బుక్ రాసారు? వాళ్ళు ఏ స్కూల్‌కి సంబంధించిన వాళ్ళు? వాళ్ళు మెయిన్ చెప్పిన 2, 3 డెఫినిషన్స్ ఏంటి? వాళ్ళు చెప్పిన థియరీ పేర్లేంటి? ఆ థియరీస్‌కి 2, 3 పేర్లు ఉంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యుటిలిటేరియన్ థియరీ అన్నా, ప్లెజర్ అండ్ పెయిన్ థియరీ అన్నా ఒకటే. సో, ఆ 2 ఒకటే అని మీకు తెలియాలి కదా! సో, ఇలాగ మీరు చదువుకునేటప్పుడు ప్రతి ఒక్క ఆథర్, ప్రతి ఒక్క జూరిస్ట్‌ని తీసుకొని వాళ్ళ చుట్టూ ఉన్న ఈ ఇంపార్టెంట్ 5, 6 విషయాలని మీరు చదువుకుంటూ యూ హావ్ టు ఇంటర్‌లింక్ దెమ్. అప్పుడే గుర్తుంటుంది. లేకపోతే సేమ్ పర్సన్ గురించి ఒకసారి యుటిలిటేరియన్ అని, ఇంకొకసారి ప్లెజర్ అండ్ పెయిన్ అని, ఇంకొకసారి సోషల్ యుటిలిటీ థియరీయా? ఇక్కడ ఏమన్నారు? సోషల్ యుటిలిటీ థియరీ అని. ఇలా ఇన్నిన్ని సార్లు జస్ట్ వర్డింగ్స్ మార్చి సేమ్ పర్సన్ గురించి అడిగినప్పుడు కూడా కన్‌ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. బీ వెరీ కేర్‌ఫుల్ అబౌట్ దట్. నెక్స్ట్ ద రైట్ ఆఫ్ రెమ్ ద కైండ్ ఆఫ్ రైట్ అవైలబుల్ టు ద పర్సన్ అగైన్స్ట్ ద హోల్ వరల్డ్. ఒక పర్సన్‌కి ఎంటైర్ వరల్డ్‌కి మధ్యన ఒక రైట్ ఉంది అంటే దాన్ని మనం రైట్ ఇన్ రెమ్ అని అంటాం. సో, ఈ రైట్ ఇన్ రెమ్, రైట్ ఇన్ పర్సనా దీని మీనింగ్ ఏంటి అనంటే, కొన్నిసార్లు మనం ఇది నాది అని అగైన్స్ట్ ఎనీబడీ ఇన్ ద వరల్డ్ నిలబడి చెప్పగలం. కొన్నిసార్లు ఆ రిలేషన్‌షిప్‌లో అసలు వరల్డ్‌తో సంబంధం లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంట్రాక్ట్ ఉందనుకోండి. నాకు ఇంకొక కంపెనీకి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ యామ్ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ అ కంపెనీ నాకు ఆ కంపెనీకి మధ్య ఉన్న సంబంధం. అంతే తప్ప నా నేనిప్పుడు ఆ కంపెనీ ఒక ఎంప్లాయీ అయ్యాననుకోండి. బట్ నాకు మిగతా ప్రపంచానికి సంబంధం ఏమిటి ఆ కంపెనీ యొక్క ఎంప్లాయీ నేను అవ్వడం వలన? బట్ అదే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్‌షిప్ అనుకోండి. నేను ఒక ఫ్లాట్ కొనుక్కున్నాననుకోండి. ఆ ఫ్లాట్‌కి నేనే ఓనర్ అని ఎవరొచ్చినా నేను ఖచ్చితంగా చెప్పగలను. ఐ యామ్ ద ఓనర్. సో, కొన్ని రైట్స్‌ని లా ప్రకారంగా అగైన్స్ట్ ద వరల్డ్ అని చెప్పి కొన్ని పర్సనల్ రైట్స్ అని అంటూ ఉంటాం. సో, బిట్వీన్ 2 పర్సన్స్ ఉండే రైట్స్ బిట్వీన్ పర్సన్స్ ఉండే రైట్స్‌ని పర్సనమ్ అని, అగైన్స్ట్ ది ఎంటైర్ వరల్డ్ ఉండే రైట్స్‌ని ఇన్‌రెమ్ అని అంటాం. మరి ఇన్ రే ఎలీనా అనంటే పక్కవాడి ప్రాపర్టీ పైన, అదర్స్ ప్రాపర్టీ పైన, నా ప్రాపర్టీ గాదు. అదర్స్ ప్రాపర్టీలో రైట్స్ ఉంటే దాన్ని ఇన్ రే ఎలీనా అని అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఈజ్మెంట్. ఈజ్మెంట్ ఇస్ ద బెస్ట్ ఫర్ ఇన్ రే ఎలీనా. ఓకే. నెక్స్ట్ లెక్చర్‌లో మనం కాన్స్టిట్యూషన్ క్వెషన్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ కాన్స్టిట్యూషన్‌లో ఉన్నాయి. ఫటాఫట్ అవి డిస్కస్